is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు బాటల్లో నడుచుటే క్రైస్తవ్యము అని మనము విశ్వసిస్తున్నాం. క్రిస్టియన్ అంటే క్రీస్తుని అనుసరించి నడిచేవారిని క్రిస్టియన్స్ అంటారు. మరి మహాత్మా గాంధీ గారు ఒక మాట అంటారు, ఐ లవ్ క్రిస్టియానిటీ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ హూ డోంట్ ఫాలో ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. అనే మాటకు అర్థం ఏంటంటే క్రైస్తవులంటే ఇష్టం కానీ క్రీస్తును అనుసరించని క్రైస్తవులంటే నాకు ఇష్టం లేదంటారు. చాలామంది క్రైస్తవ జీవితంలో పేరుకి జోసెఫ్, మేరీ, మార్తా, పీటర్ అని బిబిలికల్ నేమ్స్ క్రైస్తవ పేర్లు పెట్టుకుని నేను రక్షణ పొందుకుని దేవుని యొక్క బిడ్డగా బాప్తిసం తీసుకున్నానండి అని చెబుతూ క్రీస్తు యొక్క క్రియలు లేని జీవితం అనేక మందిలో మనం చూస్తూ ఉంటాం. అందుకనే భక్తుడైనటువంటి బాప్తిసమిచ్చు యోహాను దేవుని యొక్క నీతి పవిత్రమైన బాటలో అనేకులను నడిపించటానికి నిర్మోహమాటంగా రాజుల దగ్గరైనా సామాన్యుల దగ్గరైనా ఒకే విధంగా వాక్యాన్ని బోధించేవాడు. ఆయన బోధించే వాక్యానికి అనేకులు అంగీకరించి వారి పాపపు జీవితాన్ని మార్చుకొని బాప్తిస్మము పొంది దేవుని బిడ్డలుగా మారుతూ ఉంటే ఒకసారి ఆ రోజుల్లో వేషధారుల వలె ప్రవర్తిస్తున్నవారు పరిసయ్యులు, సద్దూకయ్యులు మాకు బాప్తిస్మం ఇవ్వండి, మేము బాప్తిస్మం తీసేసుకుంటామని చెప్పి వచ్చి బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళని తిడుతున్నాడు ఈ దైవ సేవకుడైన బాప్తిసమిచ్చు యోహాను. సర్ప సంతానమా, మీకు ఎవడు చెప్పాడు రా వాక్యం, మీరు కూడా బాప్తిసం పొందేస్తున్నారు అంటూ ఒక మాట అంటాడు. మీరు బాప్తిసం తీసుకుంటే సరిపోదు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అనే మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చాలామంది రక్షణ అంటే పాస్టర్ గారితో నీటిలో ముంచి బాప్తిసం పొందేసుకుంటే నేను రక్షింపబడిపోయాను అని అనుకుంటూ ఉంటారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారని మరి చాలామంది భ్రమ. బాప్తిసం తీసుకుని కూడా నరకానికి పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే భక్తుడైనటువంటి యోహాన్ అంటున్నాడు, బాప్తిస్మము కాదు నీ రక్షణ జీవితం ముఖ్యమైనది, రిపెంటెన్స్, మారు మనసు. ఆయన అంటున్నాడు, మారు మనసుకు తగ్గ ఫలము ఫలించండి. నీ జీవితంలో మారు మనసు అనేది లేకపోతే నీ జీవితంలో రక్షణ అనేది లేదు. దెర్ ఈజ్ రిపెంటెన్స్ ఇన్ సాల్వేషన్. ఈ మారు మనసు అనుభవం అనేది మనలో జరగకుండా రక్షణ అనేది నీళ్ళలో బాప్తిసం తీసుకోవడం ద్వారా వచ్చేసింది అంటే అసలు నీ రక్షణ ఒక రక్షణే కాదు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకనే దేవునికి వాక్యం వింటున్నప్పుడు మన జీవితంలో మొట్టమొదటిగా మారు మనసు అనేది జరగాలి. రక్షణ అనేది లోపల నుండి ప్రారంభమై బాప్తిసం అనేది బాహ్య సంబంధమైన కార్యము ద్వారా రక్షణ కార్యము పూర్తవుతుంది. అంటే ఎట్లాగంటే లోపల తన హృదయంలో ముందు ఆ కన్ఫెషన్ అనేది, పశ్చాత్తాపం అనేది జరిగి నిన్ను నన్ను ఎప్పుడైతే వాక్యము మారు మనసులోనికి నడిపిస్తుందో అంటే ఈ లోకానుసారమైన మనసును తొలగించుకుని ప్రభు వైపు తిరుగుట. అందుకని అపోస్తలుల కార్యం 26వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. చాలామంది రక్షణ జీవితంలో బాప్తిస్మం అయితే జరుగుతుంది కానీ ముందు మారు మనసు, తర్వాత మారు మనసుకు తగ్గ క్రియలు అనేక మంది జీవితాల్లో లేకపోవడం వల్ల వారి యొక్క క్రైస్తవ్యం అనేది పేరుకి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ వారి యొక్క క్రియల్లో లేకపోవడం వల్ల, వారి హృదయంలో మార్పు లేకపోవడం వల్ల కనీసం క్రీస్తు కూడా వారిని అంగీకరించలేని పరిస్థితిలో ఉంటున్నారు. చాలామంది ఈ రోజుని ఎంత క్రైస్తవులుగా క్రైస్తవ పేరు పెట్టుకున్నా, క్రిస్టియన్ అని సర్టిఫికేట్లో ఉన్న మారు మనసు తగిన క్రియలు అనేక మంది జీవితాల్లో లేకుండా ఉంటున్నాయి. ఈ సమయంలో మనం ఒక్కసారి మన రక్షణను ఒకసారి ప్రశ్నించుకుందాం. నా రక్షణకి కావలసిన మారు మనసు నాకున్నదా? అందుకనే గ్రీక్ బైబిల్లో మారు మనసుకి మెటానోయా, METANOIA, మెటానోయా అనే గ్రీకు పదాన్ని ఉపయోగించాడు. మెటానోయా అనే మాటకి 3 అర్థాలు ఇచ్చాడు. మొట్టమొదటగా వాక్యం విన్న వెంటనే నీ హృదయంలో
పశ్చాత్తాపము కలగాలి. పశ్చాత్తాపం అంటే నా జీవితాన్ని నేను వాక్యంతో పోల్చుకుంటున్నప్పుడు ఎంత అసహ్యమైన జీవితం నేను జీవిస్తున్నాను అని దుఃఖం మనలో కలగాలి. మన హృదయంలో ప్రభుకి సారీ చెప్పగలగాలి. ఏంటి నా బ్రతుకు ఎలాగైపోయిందనే దుఃఖముతో నేను ఎటువంటి బాటలో ఎంత అసహ్యమైన జీవితంలో నేను నడుస్తున్నాను అని వాక్యం అనే అర్థంలో మనం చూసుకోవాలి. వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్న లోపాలను బయటకు తెస్తుంది. మనలో 199 మంచి గుణాలున్నా 99 మంచి గుణాలను బట్టి మన శబాష్ అన్నది, కానీ ఎక్కడో దాగి ఉన్న చెడ్డ గుణాన్ని బయటకు తీసుకొచ్చి మనం కళ్ళ ముందు చూపిస్తుంది. అదే వాక్యం యొక్క గొప్పతనం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నీ జీవితంలో నీవు నిజమైన రక్షణ పొందాలంటే సంపూర్ణమైన మారు మనసు నీకు కలగాలి. సంపూర్ణమైన మారు మనసు కలగాలంటే 3 అనుభవాలు నీలోనికి నాలోనికి రావాలి. మొట్టమొదటిగా మన హృదయంలో పశ్చాత్తాపపడాలి మన యొక్క అపవిత్రమైన జీవితాన్ని బట్టి. బైబిల్ గ్రంథంలో రాజైన యోషియా జీవితం చూసినట్లయితే తన యొక్క తండ్రి, తన యొక్క తాత ఆమోను, మనష్షే వీళ్ళంతా కూడా దుర్మార్గపు జీవితంలో జీవిస్తూ ఇశ్రాయేలీయుల్ని అపవిత్రమైన బాటలో నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క రాజైన యోషియా ఇతడు కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఒకసారి ఈ యొక్క రాజైన యోషియా పరిపాలనలో ఇశ్రాయేలుకి రాజుగా నడిపిస్తున్నప్పుడు తన తండ్రులు తన తాతలు దేవుని ఆలయంలో దేవునికి చోటు ఇవ్వకుండా వారు ఏదో ఊహించుకుని కల్పించుకునే విగ్రహాలతో దేవుని ఆలయాన్ని నింపి దేవునికి బహుబాధన కలిగించే విధంగా వారు ప్రవర్తించారు. ఒకసారి ఆ యొక్క రాజైన యోషియా కాలంలో దేవుని ఆలయాన్ని క్లీన్ చేయమంటే ఎక్కడో ఒక మూలన దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం కనబడిందట. ఆ గ్రంథం అంతా దుమ్ము పెట్టేసి ఎక్కడో బూజులో పడి ఉంటే దాన్ని దులుపుకుని వచ్చి ఆ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియా అనే యాజకుడు మరి రాజైన యోషియా దగ్గరికి హిల్కియా తీసుకొస్తే రాజు చదవమంటే ఓపెన్ చేసి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇలా చదువుతూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఆ యొక్క యాజకుడు గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్న రాజైన యోషియా వాక్యాన్ని వింటూ ఉన్నాడు. అది దేవుని యొక్క వాక్యం అని గమనించి ఆ వాక్యాన్ని వింటూ వెంటనే అతనిలో జరిగిన మార్పు, నేను ఒక రాజుని, నేను సింహాసనం మీద కూర్చున్నాను, నన్ను 10 మంది చూస్తున్నారు అనేది ఏమీ కూడా ఆలోచన చేయకుండా ఆ వాక్యం వింటూ ఉంటుండగానే ఈ రాజు అయిన యోషియా చేసిన మొట్టమొదటి పని ఏంటంటే తన జీవితాన్ని దేవుని వాక్యంతో కంపేర్ చేసుకుని తన జీవితంలో దేవుని యొక్క పనిష్మెంట్ వచ్చే భయంకరమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానని రియలైజ్ అయ్యి తన బట్టలు చింపుకుని కన్నీరు కార్చినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. చదవండి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొని, చదవబడే వాక్యంలో మనం చూసినట్లయితే అయ్యా ఇంతవరకు నా జీవితము నీ వాక్యానికి బహువిరోధంగా నా అపవిత్రమైన పాపపు జీవితాన్ని జీవించానని తన హృదయంలో వేదన పడి పశ్చాత్తాపడి కన్నీరు కార్చాడు. రెండవదిగా అదే 22వ అధ్యాయం 19వ వచనం వచ్చేటప్పటికి మెత్తని మనసు గలవాడై దేవుని యొద్ద తగ్గించుకొని, చాలామంది వాక్యం వింటారు, వారి జీవితం వాక్యానికి విరోధంగా ఉన్నదని తెలిసి కూడా వారి యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటారు. ఇప్పుడు అన్నీ విడిచిపెట్టడం మన వల్ల కాదులే అనుకుంటారు. కానీ ఇక్కడ రాజు తన పితరుల దగ్గర నుంచి వస్తున్న ఆచార ప్రకారమైన అపవిత్ర జీవితం అయినప్పటికీ వాక్యానికి భయపడి, దేవునికి భయపడి తన మనసును కఠినపరుచుకోకుండా మెత్తని మనసు గలవాడై తన మనసును మార్చుకున్నాడు. బట్టలు చింపుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. అక్కడ హుల్దా అనే ప్రవక్త్రి ఆమె చెప్తుంది, అయ్యా నీ మనసు మార్చి కన్నీరు కార్చావు కాబట్టి దేవుడు తాను నీ మీదకి పంపిస్తానని నిర్ణయించుకున్న ఉగ్రత, నీ జీవిత కాలంలో ఆ ఉగ్రతను చూడవని చెప్పి దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి హుల్దా ద్వారా దేవుడు మరలా అతనికి క్షేమ సమాచారం వినిపించినట్టుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన బిడ్డలను శిక్షించడం ఆయన ఉద్దేశం కాదు. ఎలాగన్నా ఆ పాపంలోంచి బయటికి రప్పించడం అనేది దేవునికి ఉద్దేశం. పాపం నుంచి బయటికి రప్పించే ప్రక్రియ మారు మనసు కార్యం ద్వారా జరుగుతుంది. మారు మనసులో నేను చెప్పినట్టుగా మొట్టమొదటిగా హృదయంలో వేదన పడడం. అందుకనే భక్తుడైనటువంటి పౌలు అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము
రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు మీకు దుఃఖం పుట్టించదు. ఇంకా ఈ లోకానుసారమైన దుఃఖం అయితే మీకు మరణానికి తీసుకువెళ్తుంది, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం మిమ్మల్ని జీవింపచేస్తుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. వాక్యమును బట్టి మీ జీవితాన్ని కంపేర్ చేసుకుని దుఃఖపడితే అది మీకు ఆశీర్వాదకరమని దేవునికి వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మనం చేసిన అపవిత్రమైన జీవితాన్ని బట్టి మొట్టమొదటిగా మన హృదయంలో పశ్చాత్తాపపడాలి. వాక్యాన్ని వింటున్నప్పుడు మెటోనోయ అనే మాటకి మొట్టమొదటిగా మన హృదయంలో సారీ ఫీల్ అవ్వడం. రెండవదిగా మనం చూసినట్లయితే చేంజింగ్ ద మైండ్, మనస్సును మార్చుకొనుట. హృదయంలో బాధపడేసి మరలా అదే పాపాన్ని రిపీట్ చేస్తే లాభం ఏంటండి? మనసు మార్చుకోవడం అనేది చాలా కష్టమైన కార్యం. అది ఒక మనిషి ఇంకో మనిషిని మార్చలేడు, ఒక మనిషి తనకు తానుగా కూడా మార్చుకోలేడు. అన్లెస్ అండ్ అంటిల్ సూపర్ న్యాచురల్ పవర్, పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తిలోనికి ప్రవేశిస్తేనే కానీ ఆ వ్యక్తి మనసు మారడం అసాధ్యం. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు బ్రతికాడు ఇస్కరియోతు యోధ. ఎన్నో వాక్యాలు విన్నాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు. అయినా చివరి వరకు తన మనసు మార్చుకోలేకపోయాడు, నాశనం అయిపోయాడు. అందుకనే అద్భుతాలు చేయడం, స్వస్థత కార్యాలు చేయడం ఈజీయే, కానీ ఒక వ్యక్తి యొక్క మనసును మార్చడం అనేది చాలా కష్టం అండి. ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, నా మనసు మారాలి అంటే మనసు మార్చేవాడి దగ్గరికి వెళ్ళవలసిందే. ఎవరట మన మనసు మార్చేవాడు? దేవుడు. ప్రార్థన ద్వారానే, ప్రభువా నా మనసు మార్చుకోవాలనుకుంటున్నాను, మార్చుకోలేకపోతున్నాను, నీవే నన్ను మార్చు. ఒకసారి ఒక తండ్రి తన కొడుకును తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా బిడ్డకి దయ్యం పట్టి నీళ్ళల్లోనూ అగ్నిలోనూ తోసేస్తుంటే నేను రక్షించుకుంటూ ఉంటున్నాను. ఆ దయ్యం నుంచి విడిపించమని ఎంతమంది దగ్గర తీసుకెళ్ళినా పని అవ్వలేదు. నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చిన వాళ్ళు కూడా ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కూడా అవ్వలేదు. నీ వల్ల ఏమన్నా అయితే నా యొక్క కొడుకును బాగు చేయమన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నా వల్ల అవుతుందని నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నప్పుడు ఆ చిన్నవాని తండ్రి అంటాడు, ప్రభువా నువ్వు చేస్తావని నేను నమ్ముచున్నాను, కానీ అపనమ్మకం వచ్చేస్తుంది మరలా నాకు. ఎందుకంటే ఎంతమంది బాగు చేస్తారని వెళ్ళి వాళ్ళని నమ్ముకుని నిరుత్సాహంతో వచ్చేసానో, ఈ అన్నిటిని బట్టి నాకు వద్దన్న అపనమ్మకం వచ్చేస్తుంది. ఆ అపనమ్మకము కూడా రాకుండా నువ్వే సహాయం చేయి ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆ చిన్నవాని తండ్రి. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో చిన్నవాని తండ్రి ప్రభుని వేడుకున్నప్పుడు అతని ప్రార్థన అంగీకరించాడు, తన కొడుకుని బాగు చేశాడు. మనసు మార్చేవాడు ఆయన. కాబట్టి ముందు మన హృదయంలో వేదన పడి మన మనసు మారటానికి దేవుని పాదాల యొద్ద అనుదినము ప్రార్థనతో ఆయన్ని వేడుకోవడమే. ప్రార్థన ద్వారా మాత్రమే ఆ కార్యము జరుగుతుంది. మామూలు ప్రార్థన కాకపోతే ఉపవాస ప్రార్థన అన్న చేయి. దేవుడు నీ మీద దయ చూపి నీ మనసును మార్చువాడు ఆయనే. మొట్టమొదటిగా హృదయంలో పశ్చాత్తాపడు, రెండవదిగా మనసు మార్చుకో, మూడవదిగా మెటానోయి అనే మాటకు అర్థము టర్న్ అవే, తిరుగుపో. దాని నుంచి చేయడం కాదు ఆ పాపాన్ని, అది చూడడానికి కూడా వీలు లేదు. తిరుగుపో, అప్పుడే నీ మారు మనసు అనే ప్రక్రియ నీలో సంపూర్ణమవుతుంది. తిరుగుపో అనే మాటకి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేసినప్పుడు దేవుడు లోతు కుటుంబానికి ఒకే ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పాడు, నేను ఆ ఊర్లో సమస్తాన్ని కాల్చి చేస్తున్నాను, మీరు బయటకు వచ్చేయండి, నేను ఒకటి చేయమంటున్నాను మిమ్మల్ని, ఏంటంటే వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. అదేనా చాలా పెద్ద కష్టమైన పని అండి. అయినప్పటికీ కూడా ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా ఫాలో అవ్వలేకపోయింది లోతు భార్య. ఏం జరుగుతుందో, ఎలా కాలుతుందో, తాను కట్టుకున్న ఇల్లు ఏమైపోతున్నదో, ఇవన్నీ లోకాశలతో వెనక్కి తిరిగి చూసింది. శాపగ్రస్తురాలైపోయి అక్కడికక్కడే చచ్చిపోయింది. గమనించండి, దేవుడు చెప్తున్నాడు వెనక్కి తిరగొద్దాం. చాలామంది మారు మనసు జీవితం ఎలా ఉంటుందంటే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. కుక్క కక్కి వేసుకున్న దాని వాంతు వైపుకు తిరిగినట్టు, బాగుగా కడగబడిన పంది మరలా బురదలో దొల్లునట్లు వారి జీవితం మరలా అదే జీవితానికి వెళ్ళిపోతుంది. ఎవరు మనసు మార్చుకుని హృదయంలో పశ్చాత్తాపడి ఇంక నేను ఆ పాపము చేయను అని నిర్ణయం తీసుకుని కొన్ని రోజుల తర్వాత మరలా లోకాశలకి స్నేహితుల ద్వారా టెంప్ట్ అయ్యి మరలా వెనక్కి తిరిగిన వాడి జీవితం. అందుకనే వాక్యం చెప్తుంది, నాగటి మీద చెయ్యేసి వెనక్కి చూచువాడు వర్ధిల్లడు. నీ జీవితంలో నా జీవితంలో మానుకుంటున్నాము, మరలా వెనక్కి తిరిగి చూస్తూ మరలా అపవిత్రులమైపోతున్నాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నేను రక్షణ పొంది బాప్తీసం పొంది చాలా సంవత్సరాలైంది,
కానీ మారు మనసు అనే ప్రక్రియ మాత్రం నాలో సంపూర్ణం కాలేకపోతుంది. హృదయంలో బాధపడుతున్నాను. నీ దగ్గర నేను ప్రార్థన చేసి నా మనసును మార్చమని వేడుకుంటున్నాను. ఏదైతే విడిచిపెట్టానో దాన్ని చూడకూడదని నేను శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను. వెనక్కి తిరగకూడదు అనుకుంటున్నాను. మరలా కక్కిన దాని వైపే తిరిగిన కుక్కలాగా, కడుగుబడిన పందిలాగా దొరికే పరిస్థితుల్లో ఉన్నాను. నన్ను మార్చు నాయనా అని దేవుడిని అడుగుదాం. దేవుడు అడుగుతున్నాడు, నాయనా నువ్వు అదే పాపంలో ఉంటే నువ్వు నాశనం అయిపోతావురా. ఏ నాశనం అంటే ఈ లోకానుసారంగా నువ్వు అభివృద్ధి అవ్వచ్చు, కానీ అది ఘోరమైన నరకానికి తీసుకువెళ్తుంది. అది నీకు వచ్చుట నాకు ఇష్టం లేదు, నరకంలోకి వెళ్లకుండా నేను చేయాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే నీలో మారు మనసు కలగాలి. ఒక వ్యక్తిలో మారు మనసు కలగాలంటే దేవుడు మార్చలేడండి అని మీరు అనొచ్చు. దేవుడు ఏమన్నా చేయగలడు, ఆయన చేయలేదంటే ఏమీ లేదు. కానీ దేవుడు చెయ్యను అని నిశ్చయించుకున్నది ఏంటంటే బలవంతంగా ఒకరి మనసునైనా మార్చడు. దేవుడు మనల్ని ఫ్రీ విల్తో మనల్ని సృష్టించాడు, స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఏమన్నా చేయొచ్చు, చివరికి మనల్ని తయారు చేసిన దేవుణ్ణి కూడా తిట్టేయచ్చు, అంత స్వతంత్రాన్ని ఇచ్చాడు. కనుక బలవంతంగా ఎవరిని ప్రభు మార్చడు, కానీ అందరినీ కూడా మారు మనసులోనికి నడిపించి రక్షించాలని దేవుని ఉద్దేశం. ఒక వ్యక్తిలోనికి మారు మనసు కలగడానికి దేవుడు 3 పద్ధతులు ఉపయోగించుకుంటున్నాడు. మొట్టమొదటి పద్ధతి, ద లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు రిపెంటెన్స్. దేవుని దీర్ఘశాంతము నిన్ను మారు మనసునకు ప్రేరేపించుచున్నది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ఆలస్యం అనుకుంటున్నారు. ఏంటి దేవుని రాకడ వచ్చేస్తుంది అంటున్నారు, ఇంకా రావట్లేదంటే ఇంకా రావట్లేదు అని అనుకుంటున్నారు కదా. ఆయన రాకడ కనుక వస్తే వెంటనే పరిశుద్ధులను పరలోకానికి తీసుకెళ్ళి దేవునికి విరోధంగా జీవించిన వారిని భయంకరమైన నరకానికి గురి చేస్తాడని వాక్యం చెప్తుంది. అది ఇప్పుడే జరిగితే కనుక అనేకులు నాశనం అయిపోతారు, అనేకులు నరకానికి పోకూడదు అనే ఒక్క ఉద్దేశంతోనే ఆయన ఇక జడ్జిమెంట్ డేని ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా రాకూడదని ఆలస్యం చేయట్లేదు. అందరూ మారాలి. ద లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు రిపెంటెన్స్. దేవుని దీర్ఘశాంతము నిన్ను మారు మనసునకు ప్రేరేపించుచున్నది. ఉదాహరణకి కొంతమంది అనుకుంటారు, లైఫ్ చాలా బాగుంది నాది, బాగా తాగుతున్నా, సిగరెట్లు కాల్చుకుంటున్నా, వ్యభిచారం చేసుకుంటున్నా, దొంగ డబ్బు దొంగ విధాలుగా సంపాదిస్తుంటున్నా, కుటుంబం చాలా హ్యాపీగా నడిచిపోతుంది. దేవుడు చూస్తున్నాడా అంటే ఆయన చూస్తున్నాడు, కానీ పెద్దేం పట్టించుకోవట్లేదు కదా, నా లైఫ్ బాగానే ఉంటుంది కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేసిన తప్పులన్నిటికీ నేను శిక్షించేశాను అనుకో, అసలు ఈ నీలో ప్రాణం ఉండడానికి కూడా ఈరోజు నీకు అర్హత లేదు. మరి నేను ఎందుకు ఊరుకుంటున్నాను నిన్ను అంటే దేవుడు అంటున్నాడు, నా దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే నిన్ను ఇప్పుడు కాకపోతే రేపన్నా సరే నువ్వు మారతావని ఎదురు చూస్తున్నాను తప్ప నిన్ను కొట్టలేనని కాదు, కొట్టకూడదని కాదు. నిన్ను కొట్టడానికి నా చెయ్యెత్తిన మరుక్షణంలో నీ లైఫ్ ఖండమైపోద్ది. అందుకనే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీ ప్రవర్తన దిద్దుకొని నువ్వు బాగుపడితే నాకు సంతోషమయ్యా, నీ దుర్మార్గతలో నేను చంపేయడం వల్ల నాకు ఏమాత్రం సంతోషం లేదు. అందుకనే నీ పట్ల నేను దీర్ఘశాంతము కలిగి ఉన్నాను. అయితే నా దీర్ఘశాంతాన్ని నువ్వేం చేసుకుంటున్నావు అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆయన ఏం చేయట్లేదులే, ఆయన చూడట్లేదులే, ఆయన పట్టించుకోవట్లేదులే అని అనుకుంటున్నాం. చాలామంది మనం తప్పుడు బాటలో నడుస్తున్నామని తెలిసి కూడా, దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా, దేవుని దగ్గర నుంచి ఏ శిక్ష ఏమీ రానప్పుడు పర్లేదులే, కాలం జరిగిపోతుంది కదా, ఇలాగే కొనసాగించేద్దామని అనుకుంటారు. కానీ కాదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇన్ని పాపాలు చేస్తున్నా, నా మీదకి ఏ శిక్ష రాకుండా దేవుడు నా పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కాబట్టి ఈసారన్నా నేను ఇంక తప్పు చేయకూడదు అనే ప్రేరేపణ మనలోనికి రావాలి, మారు మనసులోనికి మనల్ని నడిపించాలి. ఒకటి, దేవుని దీర్ఘశాంతం ద్వారా మనల్ని మారు మనసులోనికి ప్రేరేపణ చేస్తున్నాడు. రెండవది నాకు చాలా ఇష్టమైన మాట, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు రిపెంటెన్స్. అద్భుతమైన మాట. దేవుని మంచితనము నిన్ను మారు మనసునకు ప్రేరేపించుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా.
చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని అనుగ్రహము నేను దేనికి ప్రేరేపిస్తుంది? మారు మనసుకు ప్రేరేపించాలి తప్ప ఆయన అనుగ్రహాన్ని నువ్వు ఆయన బలహీనతగా తీసుకోవద్దు. దేవుడు మొట్టమొదటిగా మన పట్ల దీర్ఘశాంతం చూపిస్తాడు, బాగుపడతామేమని. అయినా బాగుపడమనుకోండి, దేవుడు ఏం చూపిస్తాడో రెండోది మంచితనం ఇస్తాడట, మనకి ఇంకా దీవిస్తాడట. ఆ దీవించినప్పుడు ఇంత పాపినైన నా పట్ల నీవు కృప చూపుతున్నావు ప్రభువా అని మన హృదయం కరిగిపోవాలి. ఎరుకు అనే ఊరిలో జక్కయ్య అని ఒక అతను ఉన్నాడు. అతడు ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు. యేసు ప్రభు ఎరుకు అనే పట్టణానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుని చూడడానికి చెట్టెక్కి చూశాడు, ఎందుకంటే చాలామంది జనం ఉన్నారని. కానీ ఆ జక్కయ్య దగ్గరికి వచ్చి, జక్కయ్య నీ ఇంట్లోకి వస్తాను, నేను ఈరోజు నీతో పాటు కలిసి సమయాన్ని గడుపుతానని చెప్పి యేసయ్య ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడటండి, యేసు ప్రభు జక్కయ్యకి గొప్ప గొప్ప ప్రసంగాలు ఏమీ చేయలేదు. కానీ ప్రజలందరూ అసహించుకుంటున్నా సరే ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళి అతనితో కలిసి భోజనం చేసి కూర్చున్నాడేమో. కొద్దిసేపు ఆ జక్కయ్యతో గడిపిన తర్వాత జక్కయ్య ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను పాపిని, చాలామంది దగ్గర లంచాలు తీసుకుని నా ఇంటిని డబ్బుతో నింపుకున్నాను. అయితే ఇప్పటి నుండి ఎవరి దగ్గర అన్యాయంగా నేను లంచం తీసుకున్నానో వారికి 4 రెట్లు వెనక్కి ఇచ్చేస్తానయ్యా, నాకు డబ్బొద్దు. నీ మంచితనము నేను చూశాను, నీ మంచితనము నన్ను రక్షణలోనికి నడిపించిందని చెప్పి ఇల్లును ఖాళీ చేశాడు. తన మారు మనసు పొంది తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. అతడి జీవితాన్ని మార్చుకోవడానికి యేసుప్రభు జక్కయ్య నువ్వు పనికిమాలోడురా అని చెప్పి తిట్టాడా? తిట్టలే, ఒక మాట తిట్టలేదు, దూషించలేదు. ప్రజలు దూషిస్తే యేసు ప్రభు ప్రేమ చూపించి తనతో కలిసి భోజనం చేశాడు. యేసు ప్రభు యొక్క మంచితనాన్ని జక్కయ్య తట్టుకోలేక తన హృదయం పగిలిపోయి తన జీవితం అంతా కూడా యేసు ప్రభుకి అంకితం చేశాడు. గమనించండి ప్రియులారా, ఒక్కొక్కసారి మంచితనం ద్వారా కూడా ప్రజలను మార్చవచ్చు. తప్పుపోయిన కుమారుడు మారు మనసు పొంది ఇంటికి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి ఏమన్నాడు? నీ కొడుకుని అనిపించుకోలేను, కానీ ఒక కూలోడుగా నన్ను చేర్చుకో తండ్రి అన్నప్పుడు ఈ తండ్రి ఒరే గేట్ మ్యాన్ పోస్ట్ ఖాళీ ఉంది, వెళ్ళిపోరు అక్కడ ఆ పోస్ట్ చేయరా అన్నాడా? లేదు, పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దాడి కన్నీరు కార్చి మరలా తన యొక్క పొజిషన్ తనకి ఇచ్చాడు. ఆ యొక్క ప్రేమ, తండ్రి చూపిన ప్రేమ కొడుకు గుండె పగిలిపోయింది. ఒక్కొక్కసారి ప్రియులారా, మనం దేవునికి విరోధంగా జీవించిన స్టిల్ ఆయన మంచితనం మన మీదకి సప్లై చేస్తూ ఉంటే మనకి రావాల్సిన ఫీలింగ్ ఏంటి తెలుసా? మన హృదయంలో, ప్రభువా ఎంత ప్రేమ చూపిస్తూ ఎంతగా నన్ను దీవిస్తూ ఉంటే నీకు విరోధంగా నేను ఎలా ప్రవర్తించగలను? ఈ వరల్డ్లీ ఎంజాయ్మెంట్లో నేను ఎలా ఉండగలను? నా పట్ల నువ్వు ఎంత ప్రేమ చూపిస్తే. ఎస్, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు రిపెంటెన్స్. దేవుని మంచితనము, కష్టాల్లో మనకు ఆయన ఇచ్చే అనుగ్రహము నిన్ను నన్ను పాపం చేయనకుండా రక్షిస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని మారు మనసులోనికి నడిపించే 3వ పద్ధతి ఏంటి? ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు రిపెంటెన్స్. దేవుడు మొట్టమొదటిగా దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు. రెండవదిగా ఆయన మంచితనాన్ని చూపించి ఆయన అనుగ్రహం ఇచ్చి ఇప్పుడన్నా నా దగ్గరికి వస్తాడని చూస్తాడు. ఓహో, ఎంత బాగా అపవిత్రంగా ఉన్నా సరే మన జీవితం బాగుంది అనుకుని హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు అనుకోండి, దేవుడు మూర్ఖుని వీపుకి బెత్తమే జవాబు అని చెప్పి దేవుడు అప్పుడు బెత్తం తీసుకుంటాడు. అప్పుడు మనకి శోధన రప్పిస్తాడు. జబ్బు రావడమో, డబ్బు పోవడమో, శిక్ష పడడమో, వాట్ ఎవర్, ఏదో ఒక ద్వారా ఎవరిని ఎలా బెండ్ చేయాలో దేవుని వైపు తెచ్చుకోవాలో దేవునికి బాగా తెలుసు. ఒక సివిల్ ఇంజనీర్ బిల్డింగ్ కడుతున్నాడు, క్రింద తాపీ మేస్త్రి పని చేస్తున్నాడు. పైనుంచి పిలుస్తున్నాడు ఇంజనీర్ తాపీ మేస్త్రిని. పిలుస్తుంటే ప్రక్కన ఈ శబ్దాల వల్ల పలకట్లేదు. ఎలా పిలుద్దామని చెప్పేసి తన పరసలో నుంచి ఒక 10 రూపాయల కాగితం తీసి చుట్టి కొట్టాడు. అది తన ప్రక్కనే పడింది. ఏంటి ఎలా చూశాడు? 10 రూపాయల కాగితం. ఎప్పుడైతే 10 రూపాయల కాగితం ఎలా చూసుకున్నాడో అటు ఇటు చూసుకుని జేబులో పెట్టుకున్నాడు, కానీ పైకి చూడలేదు. వీడు చూడలేదంటే 10 రూపాయల కాగితం సింపుల్గా జేబులో పెట్టేసుకున్నాడు, కానీ అలా అది ఎక్కడి నుంచి పడిందో కనీసం పైకి చూస్తాడు అనుకుంటున్నాడు సివిల్ ఇంజనీర్. ఈసారన్నా చూస్తాడని 100 రూపాయల కాగితం మడతెట్టిస్తాడు. మరలా సేమ్ పద్ధతి, అటు ఇటు చూశాడు. ఈసారి 100 వచ్చింది, వెంటనే తీసి మళ్ళీ జేబులో పెట్టుకున్నాడు. ఈసారి 1000 రూపాయల కాగితం తీసి మడత పెట్టి చక్కగా రౌండ్ చేసి ఫట్ మనం కొట్టాడు. పైనుంచి తన భుజం మీద పడింది, కింద పడిపోయింది. మరలా 1000 రూపాయల కాగితం. అబ్బో 1000 రూపాయల కాగితం వచ్చిందని చెప్పి ఇంకా ఫాస్ట్గా తీసి జేబులో పెట్టుకున్నాడు, కానీ కనీసం పైకి కూడా చూడలేదు. ఇలా కాదురా వీడికి అని చెప్పి మంచి రూపాయి బిల్ల ఒకటి తీసుకుని పైనుంచి ఫట్ అని కొట్టాడు. ఎప్పుడైతే ఆ రూపాయి బిల్ల నెత్తికి తగిలిందో అబ్బా అని చెప్పి ఇలా పైకి చూశాడు. ఎస్, అందులో చాలా వాస్తవం ఉంది. దేవుడు ఆయన మంచితనాన్ని మనకు సప్లై చేస్తున్నప్పుడల్లా వందనాలు ప్రభు అని దేవుని చూడడం,
ఒక్క తెగులో జబ్బో శిక్ష పడింది అనుకో, వెంటనే ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చేస్తాం. అందుకనే మహాజ్ఞాని సొలొమోను అంటాడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, నా కుమారుడా, దేవుడు నిన్ను శిక్షించినప్పుడు ఆ శిక్షను తృణీకరించొద్దు. తండ్రి తానుకి ఇష్టడైన కుమారుణ్ణి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాడినే గద్దిస్తాడు, ఎందుకంటే వాడు బాగుపడతాడని. దేవుడు నీకు నాకు కూడా కొన్ని శిక్షలకు గురి చేస్తాడు. ఒక్కొక్కసారి ఆ శిక్ష బహుభయంకరమైన శిక్ష అవుతుంది. ఆ శిక్షలో నేను చంపేయడానికి కాదు, దేవుడు మనకిచ్చే ప్రతి శిక్ష కూడా మనల్ని శిక్షణలోనికి నడిపించడానికి. శిక్షణకి తేడా ఉంది కదా. శిక్ష అంటే పనిష్మెంట్, శిక్షణ అంటే ట్రైనింగ్. దేవునిలోనికి నడిపించడానికి కొన్ని శోధనలు పంపిస్తాడు. ఆ శోధనలకు మనం ఫ్రస్ట్రేషన్ అయిపోకూడదు. ఆ శోధన ద్వారా అప్పుడన్నా నువ్వు ప్రభు దగ్గరికి రా, ఆయన 2 చేతులు చాపి నేను పిలుస్తున్నాడు, ఇప్పుడన్నా నీవు మారు మనసు పొందు. ఎంతకాలం వేషధారణ జీవితం, ఎంతకాలం నేను దేవుని బిడ్డను అనిపించుకుని కూడా నీ రహస్య ఒంటరి చీకటి జీవితంలో దేవునికి విరోధంగా గడుపుతావు అని ప్రభు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా, మారు మనసు పొందుదాం, హృదయంలో వేదన పడదాం, పశ్చాత్తాపడదాం, ఏడుద్దాం. చివరిగా ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఇశ్రాయేలీల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగము యోధా బెన్యామీను ఇశ్రాయేలీలు, దాన్ని సౌత్ ఇశ్రాయేల్ అన్నారు. కతిమ 10 గోత్రాలని నార్త్ ఇశ్రాయేల్ అన్నారు. ఈ యొక్క ఇశ్రాయేల్ని ఎఫ్రాయిమీలు అన్నారు. వీరు యూదుల కన్నా వీరు బహు దుర్మార్గులు అయిపోయారు. దేవునికి బహుగా దుఃఖాన్ని పుట్టిస్తే దేవుడు ఎవరికి అప్పగించారట? వీళ్ళని అషేరీలకు అప్పగించారు. అషేర్ క్యాపిటల్ సిటీ ఏంటంటే నినివే పట్టణం. అషేర్ దేశస్తులు ఏం చేశారంటే శుభ్రంగా ఎఫ్రాయిము రాజ్యం అంతటిని నాశనం చేసేసారు వాళ్ళు. ఆ ఎఫ్రాయిము వేదనతో దిక్కులేని స్థితిలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు జనాంగం. చదవండి అన్నమాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం వరకు చూసినట్లయితే, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోనట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడితిని, నేను సంగతి తెలుసుకుని నా తొడ చరుచుకొంటిని. నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడితిని. దిస్ ఇస్ వాట్ రిపెంటెన్స్. నేను వేదన పడుతున్నాను, నేను చేసిన నా బాల్య పాపం. నా బాల్య పాపాలు అంటే నీలోనికి ఇంకా నేను రాకముందు నేను చేసిన అపవిత్రమైన జీవితం యొక్క ఫలం, నేను పొందుతున్న కష్టాలను ఆయన నన్ను కరుణించవా అని అంత కష్టాల్లో ఉండి ఎఫ్రాయిము ప్రార్థన చేస్తే దానికి రిప్లై దేవుడు ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి. 20వ వచనంలో, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎఫ్రాయిముతో అంటున్నాడు, ఎఫ్రాయిము నువ్వు ఇక్కడ దెబ్బలు తిన్నా పర్లేదు, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఘోరమైన వేదనలు పడినా పర్లేదు, 1,000 రెట్లు ఎక్కువైనటువంటి బాధ నరకంలో ఉంటుంది. అటువంటి బాధ నుంచి నేను తప్పించాలి అంటే నిన్ను ఇక్కడ కొట్టక తప్పట్లేదయ్యా. మన దేవుడు మాత్రమే కాదు, మన తండ్రి మనల్ని కొడుతున్నాడు, అదే తండ్రి మనల్ని కరుణిస్తున్నాడు. ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు రిపెంటెన్స్. ముందు ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు, మారలేదనుకో ఆయన మంచితనం హెచ్చుగా చూపిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని కూడా నువ్వు అంగీకరించకుండా ఇంకా అదే పాపంలో కొనసాగితే చివరిగా దేవుడు ఉపయోగించిన ఆయుధం ఏంటి? ద పనిష్మెంట్ ఆఫ్ గాడ్. ఆయన కొట్టినప్పుడు అన్నా సరే నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా దేవుని సన్నిధికి మారు మనసుతో రా. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, పేరుకి క్రైస్తవుడుగా పిలువబడుతూ బాప్తిస్మము పొందేసి సంఘ పెద్దగాను ఉంటూ నిజమైన మారు మనసు అనుభవం లేకుండా నీ జీవితం ఉంటే నీ రక్షణ ఒక రక్షణ కాదు. నీవు మారు మనసులోనికి రావాలి అనేది నా కోరిక. అందుకనే నీ పట్ల నేను దీర్ఘశాంతము మంచితనం చూపిస్తున్నాను, చివరికి గద్దిస్తున్నాను. ఈ గద్దింపును నువ్వు రిసీవ్ చేసుకో. ఈ పనిష్మెంట్ ద్వారా నీ మనసు మార్చుకో. నీ రక్షణలో సంపూర్ణమైనటువంటి మారు మనసు ఉండాలి. అది నీ హృదయంలో వేదన పడి నీ మనసును మార్చి ఆ పాపము నుండి నిన్ను కంప్లీట్గా తిప్పివేసి నీ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన క్రీస్తు వైపు తిరిగి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించమని ప్రభు నీతో నాతో చెప్తున్నాడు. ఒకసారి చెక్ చేసుకుందామా? దేవునికి ప్రీతికరమైన మారు మనసు ఉందో లేదో. ఒకవేళ లేకపోతే యేసయ్యని అడుగుదాం.
మారు మనసు పొందుదాం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి క్రియల ద్వారా క్రీస్తుని ప్రపంచానికి చూపుదాం. క్రీస్తు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి నీ ద్వారా నా ద్వారా యేసయ్య ఆయన రాజ్యమును మన ద్వారా ప్రపంచంలో విస్తరింపచేసి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా యేసు ప్రభువా, మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నా, నిన్ను వెంబడిస్తున్నా, మాలో ఉన్న రహస్యమైన అపవిత్రమైన పాపపు జీవితం విషయంలో సంపూర్ణ మారు మనసు పొందని వారమై ఉంటుండగా నీ వాక్యంతో మాతో మాట్లాడి ఉన్నావు. ఏ చెడుందో ఆ చెడులో నుంచి ప్రార్థన ద్వారా నీ కృపను పొందుకుని మా మనసును మార్చుకుని ఆ పాపం నుంచి తొలగిపోయే నాయన నీ తట్టు తిరిగి నీలో బ్రతికే నిజమైన మారు మనసు రక్షణ జీవితం మాకు ప్రసాదించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.